హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనిపించిందండి. అందుకే కృష్ణా జిల్లాలోని ప్రణగంచు పూలు అనే గ్రామంలో తిరుపతమ్మ తల్లి అనే దేవాలయం ఉందండి. మనం చూస్తున్నాంగా, ఇది ఆ గుడి ఎదురుగా ఉన్న మామిడి తోటలండి. మనం ఇప్పుడు ఎవరన్నా గుడిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న మామిడి తోటల్లో మనం స్టే చేస్తామండి. ఆ షెడ్లు కానీ అక్కడికి వచ్చి మనం భోజనాలు వండుకొని తినడానికి అన్ని ఫెసిలిటీలు ఉంటాయండి. చూస్తున్నారుగా ఎలా ఉందో తోట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తోటలో ఉండి అమ్మవారికి కావలసిన ప్రసాదాలు అన్నీ వండుకొని ఇక్కడ నుంచి మనం గుడికాడికి వెళ్తామండి. చూస్తున్నారుగా, ఇదే అండి గుడి ఎంట్రన్స్. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి. మీరు చూస్తున్నారుగా, ఇది చాలా రద్దీగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు ఆదివారం కాబట్టి ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారండి. ప్రతి ఆదివారం చాలా రద్దీగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల్లో తక్కువగానే ఉంటారండి జనం. ఇక్కడ ఏదైనా పండగలప్పుడు చాలా ఇక్కడ రష్గా ఉంటుంది. చూస్తున్నారు, తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ గుడి. ఇది కృష్ణా జిల్లాలో ఉందండి. ఇది కృష్ణా జిల్లా ప్రణగంచు పూలు. ఇక్కడ చుట్టుపక్కల చాలా వాటికి పల్లెటూరు చాలా అందంగా ఉంటుందండి. ప్రకృతి కూడా ఇక్కడ చుట్టూ వరి పొలాలు, మామిడి తోటలు. చాలా వరకు ఇక్కడ జనం వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారండి. కొంతమంది అయితే పిల్లలకి అన్నప్రాసనలు కానీ అవి తీసుకుంటారండి. కావాలంటే కుదరండి. ఇక్కడ త్రాగునీరు కూడా అవైలబుల్గా ఉందండి. ప్రతిదీ ఇక్కడ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. త్రాగునీరు కానీ, క్యూ లైన్స్ కానీ ఎక్కువ క్రౌడ్ కాకుండా, మన సంబంధించిన వస్తువులు కూడా బ్యాగులు, ఫోన్లు, లాకర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుందండి. గుడి ఎదురుగానే ఇక్కడ ఉంటుందండి. మనం ఇప్పుడు కోళ్ళు తీసుకొని వస్తాం కదండి, మనం మొక్కు చెల్లించుకోవడానికి. ఆ మొక్కు చెల్లించుకోవాల్సినప్పుడు ఆ కోళ్ళకు సంబంధించి టోకెన్ తీసుకుంటే ఇక్కడ మనకి కోడిని కట్ చేస్తారండి. దాని ఎదురుగానే కోడిని శుభ్రం చేసి మనకిస్తారండి. అది 150 తీసుకుంటారండి. ప్రతి కోడికి 150 తీసుకుంటారు. ఇక్కడ కొట్టిస్తారు. ఇది మనం ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఏ కోడైనా ఇక్కడ 150 తీసుకుంటారండి మొత్తం క్లీన్ చేసినప్పుడు. ఇది మన చూస్తున్న గుడి అండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే మనకు సంబంధించి ఏం కావాలన్నా బండ్ల వాహనాలకు సంబంధించి జెండాలు కానీ, పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. ఇది మనం ఇక్కడ పార్కింగ్ అండి. మనం అక్కడ వెహికల్స్తో వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పక్కనే చూస్తున్నారుగా